పులి అనేటువంటిది అటవీ ఆవరణ వ్యవస్థలో టాప్ ప్రిడేటర్, అంటే పైన ఉంటుంది, అన్నిటికంటే పైన ఉంటుంది అనమాట, పూర్తిగా అన్నిటి మీద. అంటే పులి ఒక ఉంది అని అంటే ఆ అడవి ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క, అచ్చా. ఆ అడవిలో సమస్యలు ఏమీ లేనట్టు లెక్క. అలాగే అక్కడ ఉన్నటువంటి వివిధ జంతు జనాభాలు కూడా సమతుల్యంగా ఉన్నట్టు లెక్క. మ్మ్. అలాగే ఆ, వృక్షాలు మొక్కలు కూడా బాగా ఉన్నట్టు లెక్క. అందుకనే దానికి టాప్ ప్రయారిటీ ఇస్తారనమాట. టైగర్ కనుక ఉంటే ఆ ఆవరణ వ్యవస్థ చాలా సమతుల్యంగా ఉంది అని అర్థం. అందుకనే దాన్ని అంబ్రెల్లా స్పీషీస్ అంటారు. మ్మ్. అంబ్రెల్లా అయితే మీరు ఎలాగైతే పట్టుకుంటే మనం దాని క్రింద మనకి ఎలాగ రక్షణ ఉంటుందో, టైగర్ కనుక ఉంటే మిగిలిన వాటికి రక్షణ ఉంటుంది. అచ్చా. అలాగే ఇంకేమంటారంటే దాన్ని కీ స్టోన్ స్పీసీస్ అని కూడా అంటారు. దుప్పులు కానీ జింకలు కానీ లేకపోతే పందులు కానీ ఏవైనా కూడా అది ఎప్పుడైతే పెరగదో సమస్యలు వస్తుంటాయి. మ్మ్. మీరు ఇందాక అడిగారు కదా ఎందుకు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా మన దగ్గరికి వచ్చేసరికి పులి ఉన్నటువంటి ప్రాంతాలు ప్రధానంగా రెండు. ఒకటి ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అనేది ఒకటి, ఇంకొకటి కవాల్ టైగర్ రిజర్వ్ నేను పనిచేస్తున్నటువంటి ప్రాంతం. ఈ రెండు ప్రాంతాల్లో టైగర్ రిజర్వ్స్ ఇవి. మ్మ్. దేశంలోనే 58 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి, అందులో 2 మన దగ్గర ఉన్నాయి. మ్మ్. ఆమ్రాబాద్లో చాలా సుమారు 30-35 టైగర్స్ వరకు ఉన్నాయి. అవి అవతల పక్కన ఉన్నటువంటి కృష్ణానదికి అవతల పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఉంది కదా, సో అటువైపు కూడా వెళ్ళొస్తుంటాయి. మ్మ్. సో అక్కడ 30 నుంచి 35 సుమారు 27-28 వరకు పెద్దవి ఉన్నాయి. చిన్న కప్స్ కూడా ఉంటాయి అన్నమాట, ఒక 7-8 కప్స్ వరకు ఉన్నాయి. అలాగే కవాల్ టైగర్ రిజర్వ్లో కూడా ఇప్పటికీ ఒక 7-8 రిపోర్ట్ అవుతుంటాయి ఇప్పటికీ. మ్మ్. సో ఇప్పుడు ఈ రెండు మనం ఇందాక చెప్పుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో తిరుగుతున్నటువంటి పులులు మ్మ్. అక్కడి నుంచి వచ్చినటువంటివే.